ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారైనట్లుగా తెలుస్తుంది. అనకాపల్లి జిల్లాలో ఆయన పర్యటించబోతున్నట్లుగా తెలుస్తుంది. పుడిమడకలో ఎన్టీపీసీ, ఏపీ జెన్కో సంయుక్తంగా నెలకొల్పనున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్కు, నక్కలపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు జనవరి 8న శంకుస్థాపనలు జరగబోతున్నాయి. అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమాలకు మోదీ హాజరవుతారని సమాచారం. ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారైనట్లుగా తెలుస్తుంది. అనకాపల్లి జిల్లాలో ఆయన పర్యటించబోతున్నట్లుగా తెలుస్తుంది. పుడిమడకలో ఎన్టీపీసీ, ఏపీ జెన్కో సంయుక్తంగా నెలకొల్పుతున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్కు, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు జనవరి 8న శంకుస్థాపనలు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమాలకు మోదీ హాజరవుతారని సమాచారం అందుతోంది. ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారైనట్లుగా తెలుస్తుంది. అనకాపల్లి జిల్లాలో ఆయన పర్యటించబోతున్నట్లుగా తెలుస్తుంది. పుడిమడకలో ఎన్టీపీసీ, ఏపీ జెన్కో సంయుక్తంగా నెలకొల్పబోతున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్కు, అలాగే నక్కలపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు జనవరి 8న శంకుస్థాపనలు జరగబోతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ప్రధాని మోదీ ఏపీ టూర్ కి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు దాదాపుగా రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి జిల్లా అధికారులకు కూడా సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అనకాపల్లికి సంబంధించిన ఎంపీ సీఎం రమేష్ దీనిపైన కూడా ప్రకటన చేశారు. త్వరలోనే ప్రధానమంత్రి అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారని వెల్లడించారు. అయితే ఆయన అనకాపల్లి వస్తారా లేదా విశాఖలో పర్యటిస్తారా అనే దాని మాత్రం కొంత క్లారిటీ లేదు. జనవరి 8వ తేదీనని మాత్రం చూచాయిగా అర్థమవుతుంది. అయితే ఈ నెల మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించాల్సి ఉంది. ఆ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారని స్పష్టం చేశారు. ఆల్మోస్ట్ ఏర్పాట్లు కూడా చేస్తున్న సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాను కారణంగా ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో తిరిగి ఆ పర్యటన ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే దానిపైన ఇంతవరకు క్లారిటీ లేదు. అయితే నిన్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రకటన చేయడంతో ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ పర్యటన ఖరారైంది. ఆయన అనకాపల్లి జిల్లాలోని 2 ప్రధానమైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమాలు అనకాపల్లి నుంచి చేస్తారా లేదా గత షెడ్యూల్లో మాదిరిగా విశాఖలో బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ బహిరంగ సభ వేదిక నుంచి ఏర్పాటు చేస్తారనే దానిపైన క్లారిటీ లేదు. ప్రధానమంత్రి మోడీ పర్యటనకు సంబంధించి అయితే అధికారులు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు అనకాపల్లి కలెక్టరేట్ లో కూడా దీనికి సంబంధించి ఒక సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలుస్తుంది. మొత్తానికైతే ప్రధానమంత్రి మోడీ మరోమారు విశాఖకు రానుండటంతో ఏపీకి కూడా కొన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని కూటమి నేతల్లో జోరుగా చర్చ సాగుతోంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్.